వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. మనకి ఇది దేశబంధు కాలేజీ, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ. దీనికి సంబంధించి మనకి 40 వేకెన్సీస్ నాన్ టీచింగ్ ఏవైతే ఉన్నాయో వేరియస్ వేకెన్సీస్ కోసం అయితే అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ 28th ఆగస్ట్ అయితే స్టార్ట్ అయింది. ఈ వేకెన్సీస్ అన్నీ కూడా రెగ్యులర్ అండ్ పర్మనెంట్ వేకెన్సీస్. దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇలా ఉన్నాయి. టోటల్ 40 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా అప్లై మోడ్ వచ్చేసరికి ఆన్లైన్. లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ ఈజ్ 9th September 2022. ఇంకా వేకెన్సీ డీటెయిల్స్కి వచ్చేసరికి సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ 1 అయితే ఉన్నది. ఇంకా సీనియర్ అసిస్టెంట్ 1, జూనియర్ అసిస్టెంట్ 3, సీనియర్ టెక్ అసిస్టెంట్ 1, ఇంకా మ్యూజియం క్యూరేటర్ 1 ఉంది. ఇంకా వర్క్షాప్ మెకానిక్ 1 అయితే ఉంది. ఇంకా ల్యాబ్ అసిస్టెంట్ 2 ఉన్నాయి. ల్యాబ్ అటెండెంట్ 25 అయితే ఉన్నాయి. ఇంకా లైబ్రరీ అటెండెంట్ 5 అయితే ఉన్నాయి అన్నమాట. ఇంకా ఏజ్ పర్టికులర్స్ అయితే ఈ అఫీషియల్ నోటిఫికేషన్లో అయితే ఉన్నాయి. ఇంకా క్వాలిఫికేషన్ డీటెయిల్స్కి వచ్చేసరికి సీనియర్ పర్సనల్ అసిస్టెంట్కి డిగ్రీ విత్ 3 years ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. ఇంకా సీనియర్ అసిస్టెంట్కి ఎనీ డిగ్రీ, జూనియర్ అసిస్టెంట్కి ఇంటర్మీడియట్ విత్ టైపింగ్ అనమాట, హిందీ ఆర్ ఇంగ్లీషు. ఇంకా సీనియర్ టెక్ అసిస్టెంట్కి బీటెక్ ఆర్ ఎంసీఏ కంప్యూటర్ సైన్స్. ఇంకా మ్యూజియం క్యూరేటర్కి సంబంధించి గ్రాడ్యుయేట్ ఇన్ రెలవెంట్ బ్రాంచ్. ఇంకా వర్క్షాప్ మెకానిక్ గ్రాడ్యుయేట్ ఇన్ రెలవెంట్ డిసిప్లైన్. ఇంకా ల్యాబ్ అసిస్టెంట్కి సంబంధించి ఇంటర్ విత్ రిలవెంట్ స్ట్రీమ్ అయితే అడుగుతున్నారు. ఇంకా ల్యాబ్ అటెండెంట్ 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఎక్కువ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా లైబ్రరీ అటెండెంట్ 10th క్లాస్ విత్ లైబ్రరీ సైన్స్లో సర్టిఫికేట్ అయితే కావాలి. ఇంకా ఫీజుకి సంబంధించి యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ 1000 రూపీస్. ఇంకా అదర్స్ ఎవరైతే ఉన్నారో ఇంక్లూడింగ్ ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే ఫీజు లేదు. దీనికి సంబంధించి మన రిటర్న్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ రెగ్యులర్ బేసిస్ జాబ్స్ కాబట్టి. ఇది అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ దేశబంధు కాలేజీ. ఇంకా మనకి ఇదైతే అఫీషియల్ నోటిఫికేషన్ అనమాట. ఇక్కడ మనకి ఏజ్ పర్టికులర్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అన్నిటికీ 30 years అప్పర్ ఏజ్ అయితే ఇచ్చారు. ఒక జూనియర్ అసిస్టెంట్కి మాత్రం 27 years అయితే ఇచ్చారు ఫర్ జనరల్ క్యాండిడేట్స్కి అనమాట. ఇంకా రిజర్వేషన్ అదైతే ఏజ్ రిలాక్సేషన్ అప్లికబుల్ అయితే అవుతుంది. దాని ప్రకారం అయితే చూసుకోవచ్చు మనం. ఇదైతే మనకి రిక్రూట్మెంట్ పోర్టల్ అనమాట, ఆన్లైన్ అప్లికేషన్ కోసం. ఇక్కడైతే మనకి సైన్ ఇన్ అవ్వడానికి ఫామ్ ఇది. ఇక్కడైతే మనం ఫస్ట్ అయితే రిజిస్టర్ అవ్వాలి కాబట్టి మనం ఇక్కడ సైన్అప్ అనే ఫామ్ ఉంటుంది. ఇక్కడికి వస్తే సైన్అప్ తీసుకుంటే మనం ఇక్కడ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ చేసి మనం మొబైల్ నెంబర్ ఇచ్చి క్యాప్చర్ ఇచ్చేది సైన్అప్ అయ్యి తర్వాత లాగిన్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్, మనం ఇక్కడ లాగిన్ అయితే ఇలాగైతే వస్తుంది. మనం రిజిస్టర్ అయిన తర్వాత యూజర్ నేమ్, పాస్వర్డ్ అయితే మనం లాగిన్ అవ్వాలి. ఇక్కడ పోస్ట్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సపోజ్ జూనియర్ అసిస్టెంట్. ఇక్కడ ఆర్గనైజేషన్ యూనిట్ దేశబంధు కాలేజీ. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఆటోమేటిక్గా మనం సెలెక్ట్ చేసుకోవాలి వస్తుంది కాబట్టి కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. జనరల్లో ఓబీసీ అనేది. ఇక్కడ పీడబ్ల్యూడి అయితే ఎస్ పెట్టాలి. అప్లికబుల్ కాకపోతే నాట్ అప్లికబుల్ పెట్టాలి. ఇంకా ఐ హ్యావ్ రీడ్ ది అడ్వర్టైజ్మెంట్ అనేది టిక్ ఆన్ చేసుకోవాలి. ఇంకా చెక్ వేకెన్సీ డీటెయిల్స్ కావాలంటే ఇది పెట్టుకోవచ్చు, క్లిక్ చేయాలి. జూనియర్ అసిస్టెంట్ అప్లికేషన్ క్లోజ్డ్ అని వచ్చింది. సపోజ్ మనం లైబ్రరీ అటెండెంట్ తీసుకున్నాము. ఆర్గనైజేషన్, అడ్వర్టైజ్మెంట్ నెంబరు ఇవన్నీ ఇచ్చాము. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ మనం వేకెన్సీ నేమ్ చూసుకొని దానికి సంబంధించినటువంటి కేటగిరీ చూసుకోవాలి. ఆ కేటగిరీలో ఇప్పుడు సపోజ్ జూనియర్ అసిస్టెంట్ తీసుకున్నా నేను, అది మనం యూఆర్లో ఉన్నాయి కాబట్టి వేకెన్సీస్ మనం యూఆర్ సెలెక్ట్ చేసుకోవాలి. అదర్వైజ్ వేకెన్సీ క్లోజ్డ్ అని వస్తుంది. మనం యూఆర్ ఇచ్చాం కాబట్టి పీడబ్ల్యూడి నాట్ అప్లికబుల్. ఇక్కడ మనం చెక్ వేకెన్సీ అని ఉంటుంది, అది క్లిక్ చేశాను నేను. 3 వేకెన్సీస్ అని వచ్చింది. ఇక్కడ అప్లై అని వచ్చింది, మనం అప్లై చేసుకోవచ్చు. ఇక్కడైతే మనకి డీటెయిల్స్ అన్నీ వచ్చాయి. ఫస్ట్ ఇక్కడ మన పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. తర్వాత ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, తర్వాత ఇక్కడ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్. ఇంకా రీసెర్చ్ వర్క్ అప్లికబుల్ అయితే ఎంటర్ చేయాలి, అదర్వైజ్ మనం ఇగ్నోర్ చేసుకోవచ్చు. ఇక్కడ మిస్లేనియస్ డేటా అయితే ఇవ్వాలి. ఇంకా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, డిక్లరేషన్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడైతే అప్లోడ్ చేసుకోవాలి. మనం ఏవైతే ఉన్నాయో మన ఫోటో, సిగ్నేచరు,
100 KB వరకు అయితే మనం చేసుకోవచ్చు. ఇంకా ఈ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో 10th క్లాస్ ఆధార్, ఇంకా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్స్ అవి మనం 500 KB వరకు అయితే మనం అప్లోడ్ చేసుకోవచ్చు, పీడిఎఫ్లో కానీ జేపీజీలో కానీ. దీనికి సంబంధించి మనకి లాస్ట్లో అయితే ఫీజు అయితే పే చేయాలి. అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ ఐ అగ్రీ టు ది అబౌవ్ టర్మ్స్ అని వచ్చింది. ఇక్కడ మనం టిక్ ఆన్ చేసుకొని